దేవుని వాక్యాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకుంటే కష్టాలు రావు, శ్రమలు రావు, వ్యాధులు రావు, బాధలు రావు అని ఎక్కడ లేదు. యేసుప్రభువు కూడా ఎక్కడ చెప్పలేదు. ఆయన కష్టాల్లో ఎలా బ్రతకాలి, ప్రతి పరిస్థితుల్లో ఎలా నిలబడాలి, వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మీరు కలవరపడకండి అని ఉంది ప్రియులారా. కలవరం ఎప్పుడు వస్తుంది? ఏదన్నా ఒక సమస్య కుటుంబంలో చెలరేగినప్పుడు, లేదంటే ఏదన్నా ఒక సమస్య హృదయంలో వచ్చినప్పుడు, ఏదన్నా ఒక బాధ, ఏదన్నా ఒక వార్త మన చెవిన వినబడినప్పుడు మన హృదయంలో ఏమవుతుంది? కలవరం ప్రియులారా. ఆ కలవరం మనలో కలిగినప్పుడు మన హృదయం అంతా కూడా వేదన, మన హృదయం అంతా కూడా బాధ, ఏదో తెలియనటువంటి ఒక ఆందోళన మనలో కలుగుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ ప్రభువు వారు చెప్తా ఉన్నారు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి అని యేసుప్రభువు చెప్తా ఉన్నారు.